హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయి భవ్య క్రియేషన్స్. హాయ్ అండి. టుడే రెసిపీ వచ్చేసి దొండకాయ గ్రేవీ ఎలా చేయాలో చూసేద్దాము. ఇది కూడా గుత్తొంకాయ టైప్లోనే చేసుకోవచ్చు. ముందుగా ప్యాన్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని తిరువాత గింజలు, కరివేపాకు, ఒక ఆనియన్ కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక 3 పచ్చిమిర్చి సన్నగా దబ్బలుగా కోసి వేసుకోవాలి. వీటిని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత 3 టమాటాలు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. బాగా వేగనివ్వాలి. ఈ టమాటోలు తిరువాతలో మెత్తగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలా. హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఈ టమాటోలు బాగా మెత్తపడిన తర్వాత అల్లం, వెల్లుల్లి, కొబ్బరి బాగా దంచి వేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక టేబుల్ స్పూన్ కారం పొడి, 2 టేబుల్ స్పూన్ల ధనియా పౌడరు, ఇలా ఫ్రై చేసుకోవాలి. మళ్ళీ ఇవి కూడా కాసేపు వేయించడం వల్ల పచ్చివాసన అనేది లేకుండా మసాలా మంచి స్మెల్ వస్తుంది. తర్వాత దొండకాయలు వేసుకొని ఇవి కూడా మోట్లు కట్ చేసుకొని వంకాయ కోసినట్టుగా 4 ముక్కలుగా కోసుకోవాలి. తర్వాత వీటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం వాటర్ వేసుకోవాలి. ఇది కూడా అడుగంటకుండా చూసుకోవడం వల్ల మాడిపోయిన వాసన రాకుండా కర్రీ టేస్ట్ బాగుంటుంది. మీకు ఎంత గ్రేవీ కావాలనో అంత వాటర్ వేసుకోవచ్చు. చిక్కగా కావాలంటే చిక్కగా వేసుకోవచ్చు. జీరా పౌడర్ వేసుకున్నాను నేను. దీన్ని అట్లే మళ్ళీ ఒకసారి కలబెట్టుకోవడం వల్ల అడుగంటకుండా ఉంటుంది. తర్వాత మూతతో కవర్ చేసి ఒక 30 మినిట్స్ అప్పుడప్పుడు ఫ్రై చేసుకుంటూ చూసుకుంటూ ఉంటే కనుక ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ కూర రెడీ అయిపోతుందండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే నా లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ సాయి భవ్య క్రియేషన్స్. థ్యాంక్ యూ ఫర్